తాడేపల్లి డైరెక్షన్ లోనే విజయవాడలో సీఎం జగన్ పై దాడి జరిగిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఒక రాయి 3 చోట్ల ఎలా గాయపరుస్తుంది అని ప్రశ్నించారు. శనివారం జరిగిన ఘటనలో సీఎం జగన్ అద్భుతంగా నటించారు అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల ప్రచార సమయంలో కోడికత్తి ఘటనను ప్రజలు నమ్మలేదు కనుకే వివేకాను హత్య చేయించారని విమర్శించారు. ఇక ప్రస్తుత ఎన్నికల సమయంలో కూడా రాయి ఘటన విఫలమైందన్నారు. వైఎస్ కుటుంబంలోని కొందరికి ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 8:10కి జరిగితే 8:13 8:14 సోషల్ మీడియా ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. జగన్ మీద హత్యా ప్రయత్నం, జగన్ మీద దాడి, జగన్కి కన్ను దెబ్బ, అంత ఫాస్ట్గా అంతే ఒక 2 మినిట్స్లో, ఒక 2 నిమిషాల్లో మొత్తం సోషల్ మీడియాలో అన్ని టెంప్లెట్స్ అన్ని రెడీ చేసుకోవడం ఇంపాసిబుల్. ఎందుకంటే అవి మేము కూడా చేస్తాం కాబట్టి నాకు తెలిసి ఎంత టైం పడద్దు, మాకు తెలుసు ఎంత టైం పడద్దో. 2 నిమిషాల్లో అయితే ఏఐని కూడా వాడలేం. ఎందుకంటే నువ్వు కంప్యూటర్ ఆన్ చేస్తున్నా, నువ్వు ఏఐ ఓపెన్ చేసి అన్ని రెడీ చేసేదానికి అట్లీస్ట్ 5 నుంచి 10 నిమిషాలు పడద్ది. కానీ 3వ నుంచి 4వ నిమిషం లోపల ప్రతి ట్రాలింగు టెంప్లెట్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయినాయి. అంటే అన్ని రెడీగా పెట్టుకొని చేశారనేది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తున్నా. కోడికత్తి కేసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే అడుగుతున్నాం, సార్ మీరు మారాలి సార్. వీళ్ళు ఇదే విధంగా దౌర్జన్యం చేస్తూ ఉంటారు, ఇదే విధంగా మన మీదే పెడతారు. మనం ఏమి చేయకపోయినా ఫైనల్గా మన మీదే బండేయాలని చూస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం, నేనేమంటానంటే, మనం కూడా ఎదురు తిరగకపోతే, ఎదురు దాడి చేయకపోతే ఏమైపోతాము? ఈరోజు మనం దెబ్బతినే పరిస్థితుల్లో ఉన్నాము, దెబ్బలు తింటా ఉన్నాము. ఎన్ని రోజులు సార్, ఎన్ని రోజులు తినాలి సార్ దెబ్బలు? మీరేమో మేము తిరగబడతామంటే మీరు ఒప్పుకోరు. సో ఈ రోజు కూడా వైసీపీ కార్యకర్తలకి మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఈ పిచ్చి పనులు ఆపండి, ఈ దాడులు ఆపండి, ఈ పిచ్చి స్కెచ్లు ఆపండి. తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడ్డం మొదలు పెడితే అది మన రాష్ట్రం